నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పాను, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నవేడేస్ ఇదే కొంచెం మేజర్ ఇష్యూ కనుక. నిజమైన రిలేషన్షిప్లో మన రెస్పెక్ట్ని క్వశ్చన్ చేయడం అంటూ ఉండదు. నిజమైన రెస్పెక్ట్ అంటే కైండ్ వర్డ్స్ మాట్లాడడం కాదు, అంటే జాలిగా మాట్లాడడం, జాలి చూపించడం నిజమైన రెస్పెక్ట్ కాదు. రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్, బట్ ఆ రెస్పెక్ట్ అనేది జెన్యూన్గా వస్తుంది. మనము ఇవ్వాలి, అవతల పర్సన్ ఇవ్వాలి. నేను మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ చెప్తున్నాను. నిజమైన రిలేషన్షిప్లో నిన్ను అంటే నువ్వు నాకేమిచ్చావు అని చెప్పి నీ వాల్యూని దిగజార్చి, రెస్పెక్ట్ దిగజార్చి ఇవ్వడం అంటూ ఏమీ ఉండదు. నీ రెస్పెక్ట్ నీకు జెన్యూన్గా వస్తుంది, అడుక్కోవడం కాదు. అలాగే నీ రెస్పెక్ట్ని, నీ వాల్యూని నువ్వు అడుక్కుంటున్నావు అంటే అది నిజమైన రిలేషన్షిప్ కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ నేను చెప్తాను. నీకు వాల్యూ ఇవ్వు, నాకు వాల్యూ ఇవ్వు, నన్ను పట్టించుకో, నాతో మాట్లాడు, నాకు గౌరవం ఇవ్వు, నాకు పట్టించుకో, నా లవ్ని యాక్సెప్ట్ చేయని అడుక్కుంటున్నావు అంటే అది ప్రేమ కాదు. నువ్వు బానిసలా వెంట పడుతున్నావు, వెంటనే ఆపేయ రిలేషన్షిప్. పదే పదే నిన్ను కార్నర్ చేస్తూ, నీ మీద దుష్ప్రచారం చేస్తూ, నీ మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు అంటే అది వాళ్ళు జస్ట్ నీతో గేమ్ ప్లే చేస్తున్నారు అని అర్థం. నిజమైన ప్రేమలో రెస్పెక్ట్ జెన్యూన్గా ఆటోమేటిక్గా వస్తుంది. తప్పు చేస్తే మనం తప్పు అని ఆటోమేటిక్గా చెప్తారు, మన రైట్ ట్రాక్లో, రైట్ వేలో పెట్టడానికి ట్రై చేస్తారు. రెస్పెక్ట్ అనేది జెన్యూన్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ రియల్ రిలేషన్షిప్ యూ ఫీల్ సేఫ్ ఆటోమేటికల్లీ. దట్స్ ఇట్. వీ షుడ్ రిమెంబర్ దట్. ఆటోమేటిక్గా ఒక సేఫ్ ఫీలింగ్ ఉంటుంది, సేఫ్ ఫీలింగ్ అనేది ఉంటుంది నిజమైన రిలేషన్షిప్లో. నువ్వు నీ రెస్పెక్ట్ని అడుక్కోవాల్సిన పని లేదు. ఓ మాట అంటారు, ఎందుకు? నువ్వు తప్పుడు మార్గంలో ఉంటే రైట్ వేలో పెట్టడానికి ఓ మాట అంటారు, అది నీ బాగు కోసమే. అది ఎప్పుడు నిజమైన రిలేషన్షిప్లో. అంతేగాని అవసరాలు తీర్చుకొని జస్ట్ ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో మంచి చెడు ఆలోచించకుండా ప్రస్తుతం ఎంజాయ్మెంట్ మాత్రమే చూస్తున్నాము అంటే అది నిజమైన రిలేషన్షిప్ కాదు. మన జీవితాన్ని ప్రమాదంలో పడేసే రిలేషన్షిప్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ప్రమాదకరమైన రిలేషన్షిప్ నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక రిలేషన్షిప్ వల్ల ప్రజెంట్ లైఫ్, మరి పాస్ట్ని వెనక్కి తీసుకురాలేము. ప్రజెంట్ లైఫ్, ఫ్యూచర్ లైఫ్ రెండు సేఫ్గా ఉండాలి. రెస్పెక్ట్ అనేది జెన్యూన్గా ఉండాలి. సేఫ్ ఫీలింగ్ అనేది ఉండాలి. ఆనెస్టీ ఉండాలి. ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. అంతేగాని గౌరవాన్ని అడుక్కోవడం, దేబరించుకోవడం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.